హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్‌గా చేసుకునే ప్రసాదాలు, కుడుములు, జిల్లేడికాయలు, మోదకాలు, గురిగింజలు అనేవి చూపించబోతున్నాను. ఇవి ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తురిమిన బెల్లాన్ని హాఫ్ కప్ వరకు తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు బెల్లం సరిగ్గా సరిపోతుందండి. బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అయితే కరిగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కొరట ప్రిపేర్ చేసుకోవడం కోసం 100 ml వరకు వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరిగించాలి. ఇవి బియ్యం రవ్వ అండి. పిండి జల్లించగా వచ్చిన రవ్వని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఉండలు అనేది కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. రవ్వ వేసిన వెంటనే చిక్కబడుతుందండి, పెద్ద టైం ఏం పట్టదు. సో ఇలా రవ్వ బాగా ఉడికి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కొరట ఈ విధంగా వస్తే సరిపోతుందండి, చల్లారేసరికి గట్టి పడుతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు తడి బియ్య పిండిని తీసుకున్నానండి. మీరు పొడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. జిగురు ఉన్న బెల్లం తీసుకుంటే ఏంటంటే పిండి ఎక్కువ పడుతుంది, మామూలు బెల్లం తీసుకుంటే తక్కువ బెల్లం పడుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి, అలాగే 5 ఇలాచి 2 కలిపి గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కొరటని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్య పిండికి 2 టేబుల్ స్పూన్ల కొరట సరిపోతుందండి. ఇవి ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండిని ఎక్కువసేపు కలుపుకుంటాం కాబట్టి పిండి సాఫ్ట్గా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రావి ఆకుల్లో కుడుముల్లా ఒత్తుకోవాలి. రావి ఆకుల్లోనే చేసుకోవాలని లేదండి, అరిటాకుల్లో అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ ప్లేట్లో అయినా చేసుకోవచ్చు. మరికొన్ని సిలిండర్ షేప్లో వచ్చేలా చేసుకొని వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటే మరికొన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మా అమ్మ ఎప్పుడు కుడుములు ఉండ్రాలతో పాటు గురిగింజలు కూడా చేస్తారండి. వీటి కోసం కొంచెం పిండిని తీసుకొని అరిచేత్తో ఇలా ప్రెస్ చేసి ఫింగర్తో మధ్యలో గుంటలా చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకున్న తర్వాత ఇవి ఉడికించుకోవడానికి ఇడ్లీ బౌల్లోకి 200 ml వరకు వాటర్ వేసుకోవాలి. ఈ కుడుముల ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే సరే. మనం కొరట వేసుకొని కుడుములు చేసుకున్నాం కాబట్టి కుడుములు ఎంతసేపు అయినా గట్టిగా అవ్వండి, సాఫ్ట్గా ఇలాగే ఉంటాయి. అంతే సింపుల్ కదా. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు రెడీ. వీటిని నెయ్యిలో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మోదకాలు, జిల్లేడికాయలు ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురిమిని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీరు స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టఫింగ్ అయితే రెడీ అయింది కదా. మోదకాల పైన లేయర్ కోసం కడాయిలో 1 కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని బాగా మరిగించాలి. సో వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో అదే కప్పుతో తడి బియ్య పిండిని 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. మీరు పొడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. నీళ్ళకి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు చేతికి అంటుకున్నట్లుగా ఉంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజంత పిండిని తీసుకొని వేళ్ళతో ఇలా ప్రెస్ చేసి కొబ్బరి మిక్సీని పెట్టుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మోదక్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్ అయినా చేసుకోవచ్చు. మోదక్ షేప్ వచ్చేలా చేసుకోవడానికి ఇలా చేసిన మోదకాలను నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మౌల్డ్లో చేసినట్లుగా మంచి డిజైన్ అనేది వస్తుందండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జిల్లేడికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇవి రౌండ్గా రావడం కోసం మూతతో కానీ మౌల్డ్తో కానీ రౌండ్గా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత కొబ్బరి మిక్సీని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఫోక్తో కార్నర్స్ ఇలా ప్రెస్ చేసుకుంటే మంచి డిజైన్ అనేది వస్తుందండి. ఇలాగే రెండు వైపులా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికించడం కోసం ఇడ్లీ బౌల్లో 1/2 లీటర్ వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇడ్లీ ప్లేట్ పైన రావి ఆకులు పెట్టుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జిల్లేడికాయలు పెట్టుకోవాలి. అలాగే మరో ప్లేట్ పెట్టుకొని మోదకాలు కూడా పెట్టుకోవాలి. రావి ఆకులు లేకపోతే అరిటాకు మీదైనా పెట్టుకోవచ్చండి. అలాగే ప్లేట్లకి కొంచెం గీ అప్లై చేసి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే సరే. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు జిల్లేడికాయలు రెడీ. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.